శ్రీనివాస్ గారు, అలాగే ఈ స్కూల్స్ కరెస్పాండెంట్ శ్రీమతి సూర్యకుమారి గారు, ప్రిన్సిపల్ గారు శ్రీమతి యలమంచలి రుద్రిణి చౌదరి గారు, ఇవాళే కొత్తగా బాధ్యత తీసుకున్నటువంటి డైరెక్టర్ గా చిరంజీవి విజయ్ సారథి సిద్ధార్థ గారికి, బాపట్ల క్యాంపస్ ప్రిన్సిపల్ గారు శ్రీ బ్రిజేష్ పనంగో గారికి, మిస్టర్ ఐజాక్ గారికి, ప్రిన్సిపల్ కెనడీ స్కూల్, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలకి, శేషం సుబ్బారావు గారికి, ఉదయ్ గారికి, పేరెంట్స్ అందరికీ, మరి చాలా మంది పెద్దలు ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, అలాగే చాలా ఎనర్జెటిక్ గా ఇప్పటి వరకు మన అందరినీ అలరించినటువంటి పర్ఫార్మర్స్, వేరియస్ డాన్సెస్ కానీ మైమ్ షోస్ కానీ చేసి మనందరికీ చాలా మంచి సందేశాలను అందించినటువంటి చిన్నారులందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అలాగే చాలా మంది విన్నర్స్ కూడా చూసాం మనం ఫర్ వేరియస్ థింగ్స్. వాళ్ళు 100% అటెండెన్స్ అనుకోండి, లేదనుకోండి సబ్జెక్ట్ వైజ్ మార్క్స్ అనుకోండి, ఫర్ వేరియస్ అచీవ్మెంట్స్ వాళ్ళందరికీ కూడా అవార్డ్స్ ఇస్తూ వాళ్ళని రికగ్నైజ్ చేశాం. మరి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇంతవరకు ఇలా ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసినటువంటి ఫ్యాకల్టీ మెంబర్స్ కి, బోత్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్, అలాగే మేనేజ్మెంట్ వారికి కూడా మనం అందరం అభినందనలు చెప్పాలి. పిల్లల్ని ఇంత చక్కగా స్కూల్కి పంపిస్తూ వాళ్ళకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్నటువంటి ప్రతి పేరెంట్ ని, మదర్స్ ని, ఫాదర్స్ ని, లేదా అక్కడ నాయనమ్మలు కనపడుతున్నారు, అమ్మమ్మలు కనపడుతున్నారు, మీ అందరికీ కూడా పేరు పేరున అభినందన తెలియజేయాలి. ఇక్కడ ఈ క్యాంపస్ కి వచ్చిన తర్వాత నాకేమర్థమైందంటే, చైర్మన్ గారు ప్లస్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ దే ఆర్ ఆల్రెడీ ఆన్ ద కటింగ్ ఎడ్జ్. ఇక్కడికి వచ్చేసి మనం ఏదో కొత్తగా విషయాలు చెప్పడానికి అవకాశం లేదు అనిపించింది. కొన్ని సందర్భాల్లో ఏం చేస్తామంటే, ఇలా జరగబోతుంది, మన స్కూల్లో కూడా ఇలాంటివి చేస్తే బాగుంటది, మన అకాడమిక్ కరికులం ఇలా మారిస్తే బాగుంటది, మార్చడానికి వీలు లేనప్పుడు ఇలాంటి టాపిక్స్ కవర్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఏదో మాలాంటి వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, శ్రీనివాస్ గారు కానీ వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ, అలాగే పార్థసారథి గారు బాపట్ల క్యాంపస్ కూడా ఆయన ఇన్వాల్వ్ అయ్యారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే, వాట్ ఈస్ ఆల్రెడీ హ్యాపెనింగ్ అరౌండ్ ద వరల్డ్, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్, అసలు ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అనే దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఆల్రెడీ టీచింగ్ మెథడాలజీస్ లోకి తెచ్చుకుని సిలబస్ ని కరెక్ట్ చేసుకుంటూ, ఉన్న సిలబస్ ని మాడిఫై చేసుకుంటూ, ఉన్న బౌండరీస్ ని కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుంటూ వాళ్ళు ఆల్రెడీ ఆ ఎక్స్పెరిమెంట్ మోడ్ లో ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ చేస్తున్నారు. కాబట్టి కొత్తగా మళ్ళీ మీరు ఇలా చేస్తే బాగుంటదేమో, అలా చేస్తే బాగుంటదేమో అనేది నేను చెప్పకూడదు అనుకున్నాను. బికాస్ ఇట్ బికమ్స్ రిడెండెంట్. యూఆర్ ఆల్రెడీ డూయింగ్ ఇట్ అండ్ వీ షుడ్ కంగ్రాచులేట్. అంటే మీరు అలాంటి టీమ్స్ లో పనిచేస్తున్నందుకు యూ షుడ్ బి హ్యాపీ ఫర్ యువర్ సెల్ఫ్ అండ్ వీఆర్ ఆల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. ఇక్కడ ఉన్న ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ ని ప్రత్యేకంగా దానికి అభినందిస్తూ, నేను చాలా స్కూల్స్కి వెళ్తాను, చాలా కాలేజెస్కి వెళ్తాను. వాళ్ళు ఎప్పుడు ఏమడుగుతారంటే, సార్ మీరు యుఎస్ లో చదువుకున్నారు కదా, అప్పుడు అక్కడ ఎలా ఉండేది, లేదు ఇప్పుడు ఎలా ఉంది, మీ పిల్లలు అక్కడ ఉన్నారు కదా ఎలా ఉంది, లేదంటే ఇప్పుడు స్కూల్స్ లో మార్పులు ఎలా వస్తున్నాయి, టెక్నాలజీ రిలేటెడ్ గా ఎలాంటి మార్పులు వస్తున్నాయి. అంటే దే వాంట్ టు నో సంథింగ్ న్యూ. ఏదో జరుగుతుంది, మనం చేయలేకపోతున్నాం, దెర్ మస్ట్ బి సమ్ గ్యాప్ అనే అజంప్షన్ లో నుంచి మాట్లాడుతున్నారు. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ వెరీ ప్లీజ్ టు సీ దట్ దెర్ ఈస్ నో గ్యాప్. మీకు తెలియని గ్యాప్ ఏమి లేదు. ఆల్రెడీ యుఎస్ స్కూల్స్ లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఫిన్లాండ్ లో ఏం మాట్లాడుకుంటున్నారు, ఇంకో దేశంలో ఏం మాట్లాడుకుంటున్నారు, మీరు కూడా అలాంటి కన్సర్న్స్ తోటే అలాంటి మాటలే మాట్లాడుకుంటూ you are trying to modify yourself, adapt yourself to the new challenges. What more we can expect from a school? Schools ఎప్పుడు ఇవాల్వ్ అవుతుండాలి. స్టూడెంట్స్ కంటే ముందు అవి ఇవాల్వ్ అయితేనే ఆ నెక్స్ట్ జనరేషన్ స్టూడెంట్స్ ను వాళ్ళు లీడ్ చేయగలుగుతారు. ఇందాక ఇంకో మంచి టాపిక్ వచ్చింది, కెన్ వి రియల్లీ టీచ్ ఎనీబడీ. శ్రీనివాస్ గారు ఒక ఫిలాసాఫికల్ క్వశ్చన్ అడిగారు. ఐఎమ్ వన్ హూ స్ట్రాంగ్లీ బిలీవ్స్ that nobody can teach anybody. We can only show the ways of learning.
ఇలా అనుకుంటే ఇలా అవుద్దేమో, అలా అనుకుంటే ఇలా అవుద్దేమో, ఇదిగో ఈ మ్యాథమెటికల్ ఫార్ములాని ఇలా డిరైవ్ చేయొచ్చేమో అని మనం ఒక దారి చూపిస్తామే కానీ, నేను చెప్పాను కాబట్టి ఆ స్టూడెంట్ కి అర్థమైపోయింది, తెలిసిపోయింది అంతా, ఇక నేను చెప్పింది ఆయన మైండ్ లో ఉందని అనుకోవడానికి అవకాశం లేదు. అలా ఉంటే హ్యూమన్ రేస్ కెనాట్ ప్రోగ్రెస్, విచ్ ఈస్ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. మనం అలాంటి ఒక ప్రెడికమెంట్ లో పడిపోతాం. నేను చెప్పింది మీరు విని, నేను చెప్పింది మీకు అర్థమయ్యి, నేను చెప్పినట్టుగానే మీరు బిహేవ్ చేస్తే, వై వీ నీడ్ సో మెనీ కాపీస్? వీ డోంట్ నీడ్ సో మెనీ కాపీస్. అదైతే నేను చేస్తున్నాను కదా, మళ్ళీ మీరంతా ఎందుకు? కాబట్టి ముందు పేరెంట్స్ అందరూ అర్థం చేసుకోవాల్సింది, టీచర్స్ అందరూ వాళ్ళ ప్రయత్నాన్ని మనం అర్థం చేసుకుని, మన పిల్లవాడికి వాళ్ళు ఏదో ఒక దారి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు. మనం కూడా దాంట్లో సహాయపడాలి, మనం కూడా దారి చూపించాలి. ఐ థింక్ బీయింగ్ ఎల్డర్స్ మనకి ఒక ఏజ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి, మనం చాలా విషయాలు చూసాం కాబట్టి, ఒక 30 ఏళ్ళు గానో 40 ఏళ్ళు గానో, నాలాంటి వాళ్ళు 60 ఏళ్ళు గానో ఈ లైఫ్ లో రకరకాల అంశాలను చూసాం కాబట్టి, ఇలా చేస్తే బాగుంటదేమో, ఇలా చేస్తే బాగుంటదేమో అనే విచక్షణ మన దగ్గర ఉంది అనేది మన హోప్. దాన్ని నెక్స్ట్ జనరేషన్ పిల్లలకి ఎలా అందించాలి అనే ప్రయత్నంలో భాగంగా కొంతమంది టీచర్స్ గా సబ్జెక్ట్ రిలేటెడ్ మ్యాటర్స్ అందిస్తారు. మనం పేరెంట్స్ గా జీవితానికి సంబంధించినటువంటి మ్యాటర్స్ అందిస్తాం. ఇంకా గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, ఇది తాత, అమ్మమ్మ, నాయనమ్మ అలాంటి వాళ్ళు ఉంటే, బతకటమే కాదురా, మంచిగా బతకటం, చెడుగా అంటే ఏంటి, మంచిగా అంటే ఏంటి అనే విచక్షణని వాళ్ళు విజ్డమ్ రూపంలో ఇస్తారు. ఇందాక శ్రీనివాస్ గారు ఒక మాట అన్నాడు, మేము మా లోగోలో ఒకప్పుడు విజ్డమ్ తో స్టార్ట్ చేస్తామండి అన్నాడు. దే డిడ్ ఏ గుడ్ చేంజ్, చాలా టైమ్లీ చేంజ్ చేశారు. విజ్డమ్ తో మనం స్టార్ట్ చేయలేము, మనం నాలెడ్జ్ దగ్గరే మొదలేస్తాం, దాంట్లో నుంచి స్కిల్స్ లోకి ఇవాల్వ్ అవుతాం. చూద్దాం అదంటే ఏంటో. ఆ తర్వాత ఇదంతా జరుగుతూ ఉండగా మనం మంచి అనిపించుకోవడానికి కూడా ట్రై చేస్తాం. అంటే ఒక దశలో మనకేం కావాలో అది నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. రెండవ దశలో మనం నేర్చుకున్న దాంతో మనం ఏం చేయొచ్చో ప్రయత్నం చేస్తాం. మూడో దశలో మనం చేస్తున్నది మంచో కాదో ఆలోచన కూడా చేస్తాం. అది గ్రాండ్ పేరెంట్స్ ఇస్తారు. ఈ మూడు ఎలిమెంట్స్, 3 డైమెన్షన్స్ ఉంటేనే దాన్ని కాంపిటెన్సీ అంటున్నారు ఇవాళ ప్రపంచంలో. ఏది జరిగినా కాంపిటెన్సీ బేస్డ్ గా జరగాలి అంటున్నారు. అంటే మనకి ఎక్కడైనా ఉద్యోగం రావాలన్నా, మనకి ఏదైనా కాంట్రాక్ట్ రావాలన్నా, మనకి ఏదైనా పని దొరకాలన్నా, మనకి ఏదైనా పొజిషన్ దొరకాలన్నా, మీరు సొసైటీలో ఎలా ఎలా మాట్లాడుకున్నా ఈ 3 అంశాలని కలగలిపి ఈ మూడింటిని ఎలా అనాలో తెలియక దాన్ని కాంపిటెన్సీ, వాడు పనికి వస్తాడంటావా అంటారు. అంటే వాడు పనికి వస్తాడా అంటే ఏంటి? మా అమ్మాయికి పెళ్లి కొడుకుని చూస్తున్నామండి, పెళ్లి సంబంధం చూస్తున్నాము, అబ్బాయి కోసం చూస్తున్నాము నేను అడుగుతాను. మీరు ఏదో 2 మాటలు మాట్లాడతారు, అక్కడ పలానాళ్ళ అబ్బాయి ఉన్నాడు, ఇక్కడ పలానాళ్ళ అబ్బాయి ఉన్నాడు. నా మనసులో క్వశ్చన్ మీకు అర్థమైంది కదా, ఈ అబ్బాయి కంటే ఆ అబ్బాయి, ఆ అబ్బాయి కంటే ఈ అబ్బాయి అన్నప్పుడు నా యాంగిల్ ఏముంటది? వీళ్ళిద్దరిలో ఎవరు మోర్ కాంపిటెంట్ అని ఉంటది. సపోజ్ మా అమ్మాయికి అంత విచక్షణ లేదనుకోండి, ఎవరు ఎర్రగా ఉన్నారు, ఎవరు ఎత్తుగా ఉన్నారు, ఎవరు సినిమా హీరో లాగా ఉన్నారని ఆలోచిస్తుంది అనుకోండి, దెర్ ఈస్ ఎ ప్రాబ్లం. నేను అనుకుంటున్నది ఒక లెవెల్లో ఉంది, మా అమ్మాయి అనుకుంటుంది ఇంకొక లెవెల్లో ఉంది. పేరెంట్స్ కి పిల్లలకి, గ్రాండ్ పేరెంట్స్ కి పేరెంట్స్ కి పిల్లలకి మధ్య ఇదే విచక్షణ ప్రాబ్లమ్స్ ఉంటాయి. దాన్ని మనం అవాయిడ్ చేయలేము. కాబట్టి పేరెంట్స్ అందరూ ఏమంటారంటే, మా టైంలో నాకు కాదండి, మా టైంలో మేము మా నాన్న వాళ్ళ మాట విన్నాం, ఇప్పుడు పిల్లలు మా మాట వినట్లేదండి అంటారు. అది మా ముత్తాతలు అని ఉంటారు, మా తాత అని ఉంటాడు, మా నాన్న అన్నాడు, నేను అన్నాను, రేపు నా కొడుకు అంటాడు. దట్ ఈజ్ న్యాచురల్, దట్ ఈజ్ ఇన్ఎవిటబుల్. ఎందుకని? మనకి 20, 25, 30 సంవత్సరాల గ్యాప్ ఉంది.
ఈ 30 సంవత్సరాల్లో నాకు తెలిసింది, నాకు అర్థమైంది, నా స్కిల్స్, నా విజ్డము నా నెక్స్ట్ జనరేషన్ వాడికి 100% మ్యాచ్ కాకపోవచ్చు. ఇట్ విల్ ఇవాల్వ్. దీస్ థింగ్స్ ఆల్సో విల్ ఇవాల్వ్. ఉదాహరణకి మేము 1982లో ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళినప్పుడు మా ఫిజిక్స్ ప్రొఫెసర్ చాలా స్ట్రిక్ట్ గా ఆ స్పీకర్ వాల్యూమ్ 100 వాట్స్ ఇన్ని డెసిబుల్స్ కంటే ఎక్కువ ఉండడానికి వీల్లేదని రూల్ పాస్ చేశాడు. ఇవాళ మనం 1000 వాట్స్, మేబీ 80, 90, 100+ డెసిబుల్స్ లో ప్లే చేస్తుంది. ఇది మనందరికీ బాగుంది, పిల్లలకి బాగుంది, కాబట్టి మనం అది పార్ట్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. ఆ రోజున మా ప్రొఫెసర్ ఒప్పుకోలేదు. మరి ఆ రోజున ఆయన ఏమన్నాడు, అంత సౌండ్ వింటే మీ చెవులు దెబ్బతింటేరా, తర్వాత మీకు లో వాల్యూమ్ వినపడదురా, అర్థం కాదురా, రోజు ఇంత వాల్యూమ్ లో మీ టీచర్స్ ఎవరు మాట్లాడలేరు, మీ పేరెంట్స్ మాట్లాడలేరు, కాబట్టి మీకు ఇబ్బంది అవుతుందని నేర్పించారు. ఇవాళ ఏం చేస్తున్నాం మనం, ఆ వాల్యూమ్ లో అయిన తర్వాత నాలాంటి వాడు మాట్లాడితే ఎవరన్నా పిల్లలు వింటారా? ఇప్పుడు ఆ పిల్లలందరూ వినకపోవడానికి కారణం ఏంటంటే నా వాల్యూమ్ సరిపోవడం లేదు, నేను ఏం మాట్లాడుతున్నానో అనవసరం. ఇప్పుడు నేను కూడా ఆ వాల్యూమ్ లో ఏదన్నా చేయగలిగితే దే విల్ పే అటెన్షన్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేద్దాం? ఇందాక ఇంకో స్కిట్ చూసాం మనం. ఆ స్కిట్ లో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫర్ పేరెంట్స్. ఇప్పుడు పిల్లలకి ఎటు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను పేరెంట్స్ ని, గ్రాండ్ పేరెంట్స్ ని, టీచర్స్ ఉద్దేశించి మాట్లాడుతున్నాను. ఈ సందర్భంగా మీరు చెప్పాలి, మీ టైం తీసుకుని మీరు పిల్లలకి చెప్పండి. మనం ఒకప్పుడు ఉదాహరణకి అంత దూరం కూడా వెళ్ళవసరం లేదు, ఏదో ఒక టైంలో మనం మొబైల్ ఫోన్ ని తయారు చేయాలనుకున్నాం. పెద్ద పెద్ద సైంటిస్టులు, మేధావులు, ఇంజనీర్స్ అందరూ కలిపి మొబైల్ ఫోన్స్ తయారు చేశారు. తర్వాత వాటిని స్మార్ట్ ఫోన్స్ చేయాలన్నా చేశారు. ఇది అందరికీ అందుబాటులోకి రావాలన్నా వచ్చింది. ఇవాళ మనందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. ఇప్పుడు సడన్ గా మనకు తెలివితేటలు వచ్చినాయి, స్మార్ట్ ఫోన్ వాడటానికి వీల్లేదా? మరి ఇదంతా ఎవరు చేశారు? అసలు స్మార్ట్ ఫోన్ ఎందుకు తయారు చేశారు? దాన్ని ఎందుకు అందరికి అందుబాటులోకి తీసుకొచ్చారు? దాని మీద ఎందుకు మీరు సబ్సిడీలు ఇచ్చారు? దాని మీద బ్యాంకు లోన్లు ఎందుకు ఇచ్చినాయి? కంపెనీ లోన్లు ఎందుకు ఇచ్చినాయి? తల్లిదండ్రులు పాకెట్ మనీగా ఎందుకు ఇచ్చారు? మంచి మంచి స్మార్ట్ ఫోన్లు ఎందుకు కొనిపెట్టారు? ఇవన్నీ కొనిపెట్టి మళ్ళీ మనం క్వశ్చన్ అడుగుతున్నాం, అబ్బాయి నువ్వు అది వాడటానికి వీల్లేదా, నువ్వు వాడటానికి వీల్లేదా? సీ ద ప్రాబ్లం. ప్రాబ్లం ఎక్కడుంది? స్మార్ట్ ఫోన్ లో ఉందా? షరాబీ అనే మూవీలో అమితాబ్ బచ్చన్ ఒక మంచి క్వశ్చన్ అడుగుతాడు, గుర్తుందా? షరాబీలో అంటే షరాబులో ఏమీ లేదు, దాంట్లో నిజంగా ఏదైనా ఉంటే బాటిల్ కూడా డాన్స్ చేయాలి కదా, బాటిల్ కూడా మొత్తెక్కాలి కదా, బాటిల్కి మొత్తెక్కుద్దా? మరి అది మన బాడీలోకి వెళ్తే మనకెందుకు తేడా ఉంటుంది? ప్రాబ్లం ఎక్కడుంది? మందులో లేదు, అది ఎక్కడుందో అక్కడ ఉంది అంటే. అలాగే వాళ్ళ ప్రాబ్లం ఫోన్ లో ఉందా? పైగా ఇదే ప్రొఫెసర్స్ అందరినీ ఐఐఎం క్యాంపస్ లో కూర్చోబెడితే, మన సిద్ధార్థ ఉన్న చోట కూర్చోబెడితే వీళ్ళందరూ ఏం మాట్లాడతారు తెలుసా? సెంట్రలైజ్డ్ గా ఉండాలండి కంటెంట్, హై బ్యాండ్ విడ్త్ ఉన్న నెట్వర్క్ లో మనం కంటెంట్ ఇవ్వాలండి, ప్రతి పిల్లవాడికి స్మార్ట్ ఫోన్ లో అందాలండి, ట్యాబ్ లో అందాలండి, మారుమూల గ్రామాల్లో ఉన్నవాడికి కూడా మెట్రోపాలిటన్ సిటీస్ లో ఏ కంటెంట్ అయితే దొరుకుతుందో, ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ కంటెంట్ దొరుకుతుందో, ఫిన్లాండ్ లో ఏ కంటెంట్ దొరుకుతుందో, మా రేపల పక్కన ఉన్న కుగ్రామంలో కూడా అదే దొరకాలండి అని మాట్లాడతాం. ఏదండి అలా దొరకాలి కదా, అదే కదా మనం కోరుకుంటున్నాం. మరి సడన్ గా మీరందరూ డిసైడ్ చేసేసి పిల్లలు అసలు స్మార్ట్ ఫోన్ వాడటానికి వీల్లేదు, ట్యాబ్ వాడటానికి వీల్లేదు, 14-15 సంవత్సరాల వరకు బ్యాండ్ అన్నారు అనుకోండి. ఈజ్ దట్ కరెక్ట్? నా ఉద్దేశం స్మార్ట్ ఫోన్ ఎవరిని చంపదు, ఎవరిని ఏం చేయదు. స్మార్ట్ ఫోన్ ని వాడే మనిషి, చిన్నోళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, వాళ్ళ దగ్గర ప్రాబ్లం ఉంది. స్మార్ట్ ఫోన్ లో ఏం ప్రాబ్లం లేదు.
తర్వాత కంటెంట్ లో గుడ్ కంటెంట్ ఉంటుంది, బ్యాడ్ కంటెంట్ ఉంటుంది. గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి? ఇది మన తాతలప్పుడు లేదా ఈ సమస్య? నా ఉద్దేశం మనిషి పుట్టినప్పటి నుంచి ఈ సమస్య ఉంది. గుడ్ అంటే ఏంటి, బ్యాడ్ అంటే ఏంటి? మరి ఆ వయసులో వాళ్ళంతా ఎలా చెప్పుకున్నారు వాళ్ళ పిల్లలకి గుడ్ అంటే ఏంటో బ్యాడ్ అంటే ఏంటో? ఆ తర్వాత వాళ్ళు చెప్పుకున్నారు వేలాది సంవత్సరాలుగా, లక్షలాది సంవత్సరాలుగా ప్రతి జనరేషన్ కూడా గుడ్ కి బ్యాడ్ కి డిస్టింగ్విష్ చేస్తూ పేరెంట్స్ వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ ని తయారు చేసుకున్నారు. ఇవాళ మనకు కొత్తగా వచ్చిన సమస్య ఏంటి? పుస్తకం ప్రింట్ చేసినప్పుడు, పుస్తకాలు వచ్చినప్పుడు ఈ సమస్య ఉంది, ఇప్పటికంటే ఎక్కువ ఉంది. ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ మంచిదని, ఈ పుస్తకంలో ఉన్న కంటెంట్ మంచిది కాదు అని. అంటే మనిషి రాయడం నేర్చుకున్నప్పుడే ఈ సమస్య ఉంది. రాయటం ఎందుకు, మనిషి మాట నేర్చుకున్నప్పుడే ఈ సమస్య వచ్చింది. ఒకడు మంచిగా మాట్లాడుతున్నాడు, ఒకడు మంచిగా మాట్లాడలేదు. నువ్వు వాడి మాట వినొద్దు అంటాడు, వీడి మాట విను అంటాడు. చివరికి గాంధీ తాత గారు ఏం చేశాడు? 3 కోతి బొమ్మలు వేసి చెడు వినొద్దురా, చెడు అనొద్దురా, చెడు కనొద్దురా అన్నాడు. సరే తాతగారు, నేను అవన్నీ చెయ్యాలనుకుంటున్నాను, ఎలా చేయాలో చెప్పండి అన్నారు అనుకోండి. తాతగారి దగ్గర కూడా ఫ్రేమ్ వర్క్ లేదు, అది మీ విచక్షణ వదిలేస్తున్నాను అన్నాడు. అవునా కదా? సో ఇవాళ ఐ థింక్ ఆన్ దిస్ auspicious occasion, I appeal to all parents and elders ఏంటంటే, మీరు టెక్నాలజీని నెగిటివ్ గా చూడద్దు. సైకిల్ వచ్చినప్పుడు సైకిల్ వ్యతిరేకించారు, మోటార్ బైక్ వస్తే మోటార్ బైక్ వ్యతిరేకించారు, కారు వస్తే కారును వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు, ఆడపిల్లలకు కారు కావాలన్నారు, ఆడపిల్లలకు సైకిల్ కావాలన్నారు, నీకు 14 ఏళ్ళకే సైకిల్ కావాలన్నారు. మేము హై స్కూల్లో ఉంటే సైకిల్ ఎక్కడం నేరం, సైకిల్ మా మాయలు ఎవరన్నా వేసుకొస్తే మేము దొంగతనంగా తీసుకెళ్తే చితక బాధేవాళ్ళు. ఇవన్నీ మార్చుకుంటా రాలేదా మనం ఇవాళ పిల్లలకి సైకిల్ కొండలేదా, మోటార్ బైక్ కొండలేదా, కారు కొండలేదా? ఎవరు సొంత వాళ్ళు కొంటున్నారు కదా. కారు ఉన్నవాడు చెడ్డవాడా, స్మార్ట్ ఫోన్ ఉన్న పిల్లవాడు చెడ్డవాడా? కాదు. సో దెర్ ఈస్ సమ్ అదర్ డైమెన్షన్ విచ్ డిసైడ్స్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్. ఆ సమ్ అదర్ డైరెక్షన్ వీళ్ళు మాట్లాడుతున్నటువంటి వీళ్ళ లోగోలో ఉన్నటువంటి థర్డ్ ఎలిమెంట్, థర్డ్ డైమెన్షన్, యాటిట్యూడ్. యాటిట్యూడ్స్ లో నుంచి బిహేవియర్స్ వస్తాయి. ఓకే, బిహేవియర్ అంటే మనకు కనపడేది, యాటిట్యూడ్ అంటే మనకు కనపడదు, నా మనసులో ఉంటది. నా మనసులో ఏముంది, ఆడపిల్లకి ఏం తెలుసులావా అని ఉంది. కాబట్టి నేను ఆడపిల్ల కనపడం కానీ, ఆడపిల్ల డాన్స్ చేసే నీ మొహలు పో అట్ట, అది నా బిహేవియర్. అది ఎక్కడి నుంచి వస్తుంది? నా మైండ్ లో ఒకటి ఉంది, నా మైండ్ లో ఆడపిల్లకి ఏం తెలియదని. అంతేనా? ఇప్పుడు మన యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉందనుకోండి, ఎవరి యాటిట్యూడ్ ఉండాలి? పేరెంట్స్ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి, టీచర్స్ యాటిట్యూడ్ కరెక్ట్ గా ఉండాలి. ఇది ఆల్రెడీ కరెక్ట్ గా ఉన్నాం. ఎవరన్నా చేయకపోతే చెప్తారా ఐఎమ్ నాట్ ఏ గుడ్ పర్సన్ అనేవాళ్ళు? మరి మీరందరూ గుడ్ అయితే మీ పిల్లలు బ్యాడ్ ఎందుకు అవుతారు? కదా. సమస్య మన దగ్గర ఉంది. సమస్య మన దగ్గర ఉండి మనకి దాని గురించి ఎలా మాట్లాడుకోవాలో, ఎలా చెప్పాలో, ఎలా చేయాలో అర్థం కాక మనం బ్లంట్ గా ఏం చేస్తున్నాం? పిల్లలకు అది ఇవ్వద్దు అంటున్నాం. పిల్లలకు నువ్వు ఇవ్వకపోతే 100 మార్గాలు ఉంటాయి. అర్థమైందా? ఇవాళ కాకపోతే రేపు. ఇన్ఫాక్ట్ ఇఫ్ దే డోంట్ అండర్స్టాండ్, నిజంగా అదేంటో అర్థం కానప్పుడు రాంగ్ వేస్ లోనే అర్థం ఉంది. మనకి నిజంగా అర్థమైనప్పుడు దాంట్లో మంచి చెడు అనేది అఫీషియల్ గానే టీచరే చెప్తాడు, మనకు పేరెంట్సే చెప్తారు. మనకి పేరెంట్స్ చెప్పలేని పరిస్థితుల్లో, టీచర్స్ చెప్పలేని పరిస్థితుల్లో మనం నేర్చుకుంటున్నాం, మనం తెలుసుకుంటున్నాం, మనం తొంగి చూస్తున్నాం అంటే ఏమై ఉంటుంది? అది బ్యాడ్ అయి ఉంటుంది కదా. సో మనం ఏం చేయాలంటే, స్మార్ట్ ఫోన్ ని ఏ పర్పసెస్ కి వాడాలి అనే విచక్షణ మనకుంటే, స్మార్ట్ ఫోన్ ని ఆయా పర్పసెస్ కి ఎలా వాడుకోవాలో జాగ్రత్తగా మనం అఫీషియల్ గా, బ్రాడ్ గా, క్లాస్ రూమ్ లో, ఇంట్లో, మామూలుగా మెయిన్ హాల్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఏ పర్పస్ కు వాడుకోకూడదు ఆ పిల్లవాడికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత ప్రాబబ్లీ వాట్. అయితే ఇది మనకు ఎలా తెలుస్తుందండి అన్నారు అనుకోండి, నాకు తెలియదు మీ అబ్బాయి ప్రవర్తన ఏంటో, మీ అబ్బాయికి ఏం తెలుసు, మీ అబ్బాయికి ఎంత అర్థం అవుతుందో నాకు అర్థం కాదు. దో ఐఎమ్ ఎ టీచర్, దో ఐఎమ్ రన్నింగ్ ది స్కూల్, దో ఐఎమ్ సో నాకు అర్థం కాదు. ఎవరికి అర్థం అవుతుంది మీ అబ్బాయి ఏంటో, మీ అమ్మాయి ఏంటో?
బీయింగ్ ఏ పేరెంట్ యూ షుడ్ హ్యావ్ బెటర్ అండర్స్టాండింగ్. మీకు అర్థం కావాలి మీ అమ్మాయి ఏంటో మీ అబ్బాయి ఏంటో. ఆమెకి ఇంతవరకు మీరు ఏమేమి నేర్పారు కదా. వాళ్ళకి ఆల్రెడీ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు వస్తుందండి. 8 సంవత్సరాల్లో మీరు ఎన్ని విషయాలు నేర్పారు. మీరు లైఫ్ లో ఎలా ఉండాలి అన్ని నేర్పుకుంటూ వస్తున్నారు కదా. అలాంటప్పుడు అదే ఫోన్ తీసుకుని మీ పక్కనే కూర్చుని ఒక మంచి కంటెంట్ చూసుకుంటూ, ఒక మంచి మూవీ చూసుకుంటూ, ఒక మంచి లెసన్ వింటూ, ఒక మంచి పాట వింటూ మీ పక్కన కూర్చుంటే మీకు వచ్చిన ఇబ్బంది ఏంటి? ఇబ్బంది ఏంటో చెప్పనా? మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ కొన్ని ఇబ్బంది, వాళ్ళు ఇంత మంచిగా చేయట్లేదు, మనం అనుకున్నంత మంచిగా వాళ్ళు చేయట్లేదు. వాడు పిచ్చి జోకులు, పిచ్చి జోకులు, పిచ్చి వీడియోలు, పిచ్చి విమర్శలు, పిచ్చి టీవీ డిస్కషన్స్, అరుపులు, కేకలు, గేమ్స్, గడి గుడ్డు వాడు చూస్తున్నాడు. వాడు చూడకుండా ఆగలేదు. కాబట్టి వాళ్ళ అమ్మాయి పక్కన కూర్చొని ఏదో ఫిజిక్స్ లెసన్ అని వింటుంది అనుకోండి, వీడి చిరాకూడదు. నీ మొహం ఫిజిక్స్ లేదు, నీ మొహం లేదు, అసలు ఫోన్ ది, ఎవరు నీకు పిల్లలకి ఫోన్ ఇచ్చింది, ఫోన్ లోపల పెట్టు అంటున్నారు. లేదు, వాళ్ళ స్కూల్లో చెప్తున్న లెసన్ కి ఇంకో ఖాన్ అకాడమీలోనో ఎంఐటి ఓపెన్ సోర్స్ లోనో ఎక్కడో మంచి లెసన్ ఉందని వాళ్ళ టీచర్ చెప్పింది. ఇంటికి వచ్చి ఆ లెసన్ ఇంకోసారి చూసుకుందామని ఆమె అనుకుంటుంది. దాన్ని మనం ఎంకరేజ్ చేయకుండా నీ మొహం నీకు తెలీదు, ఆ ఫోన్ అక్కడ పెట్టు, నువ్వు లోపలికి వెళ్ళు అంటే ఏమవుద్ది? ఏదో ఒక రోజు ఆ ఫోన్ కూడా బెడ్రూమ్ లో తీసుకుంటుంది. తప్పదు. ఇంకా మీరు లేనప్పుడైనా తీసుకెళ్ళాలి, మీరు ఉన్నప్పుడైనా లేనప్పుడైనా మీకు చాటుగా మీరు విసుకుంటున్నారు కాబట్టి ఆ ఫోన్ వాడటం అలవాటు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అన్సూపర్వైజ్డ్ కాబట్టి కంటెంట్ ఏది మంచో ఏది బ్యాడో ఏది గుడ్డో తెలియదు కాబట్టి దే విల్ బి ఎక్స్పోజ్డ్, ఎవెన్చువల్లీ దే విల్ బి ఎక్స్పోజ్డ్ టు ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్ విచ్ ఈస్ అన్డిజైరబుల్ ఎట్ అన్ ఎర్లీ స్టేజ్. ఇందాక పార్థసారథి గారు ఒక మంచి మాట్లాడినాడు, ఒక అబ్జర్వేషన్. ఆస్ట్రేలియన్ గవర్నమెంట్ 14వ సంవత్సరం వరకు స్మార్ట్ ఫోన్స్ ని చిన్నపిల్లల నుంచి బ్యాన్ చేశారంట కదండి. అంటే ఆయన టోన్ ఎలా ఉందంటే ఇట్స్ ఎ గుడ్ అచీవ్మెంట్ లాగా అనిపించింది నాకు. మనం కూడా అలా చేస్తే పోరా దరిద్రం వదిలిపోతానండి. 14 ఏళ్లతో ఆపరేట్ మొత్తానికి ఆపేద్దాం. మొత్తానికి ఆపేసి అసలు ఇండియా అంతా పీస్ఫుల్ గా ఉంటుంది కదా, డెవలప్మెంటల్ పాత్ లోకి వెళ్ళిపోతుంది కదా. కంప్లీట్ గా స్మార్ట్ ఫోన్స్ ఇండియాలో ఉండకూడదు అని బ్యాన్ చేసాం అనుకోండి, కంప్లీట్ గా దాంట్లో కావాల్సినటువంటి నెట్వర్క్స్ లో పనిచేసేవాళ్ళు, టెలిఫోనీలో పనిచేసేవాళ్ళు, ఎలక్ట్రానిక్స్ లో పనిచేసేవాళ్ళు, మెకానికల్ లో పనిచేసేవాళ్ళు ఎవరు మనకు అవసరం లేదు. వాళ్ళు అవసరం లేదు కాబట్టి ఆయా సబ్జెక్ట్స్ టీచ్ చేసే సబ్జెక్ట్స్ అవసరం లేదు, ఆ టీచర్స్ అవసరం లేదు, ఈ స్కూల్ అవసరం లేదు. మరి మనం అందరూ ఏం చేయాలి? చేద్దాం. మన ముత్తాతలు బతకలేదా పొలం చేయాలి, వ్యవసాయం చేస్తాం, అలా చేద్దాం. మరి చేయలేం కదా. సో వీ హ్యావ్ కమ్ సర్టన్ వే, సమ్ డిస్టెన్స్ వచ్చేసాం మనం. దీంట్లో మీరు ఆ థర్డ్ ఎలిమెంట్, ఆ విజ్డమ్ కానీ, ఆ యాటిట్యూడ్ కానీ, యాటిట్యూడ్ డ్రివెన్ విజ్డమ్ కానీ, అది మనం అర్థం చేసుకుంటూ మనం మినోవర్ చేసుకోవాలి. కానీ యూ కెనాట్ గో బ్యాక్. నాకు ఇది వద్దు, నాకు ఫిజిక్స్ వద్దు, నాకు కెమిస్ట్రీ వద్దు, నాకు స్కూలే వద్దు, నాకు టీచర్లు వద్దు అనుకుంటా మనం వెనక్కి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? సో మై ప్రపోజల్ టు పేరెంట్స్ ఈజ్, మీరు టెక్నాలజీని తప్పుగా చూడొద్దు, స్మార్ట్ ఫోన్ ని బ్లేమ్ చేయరు. స్మార్ట్ ఫోన్ ని ఎలా వాడుకోవాలో మీరైనా అర్థం చేసుకోండి. మీకు అర్థం కాకపోతే ఈ టీచర్స్ నో పెద్దవాళ్ళనో ఎవరినో అడగండి. దాంట్లో చాలా మంచి విషయాలు ఉంటాయి. ఓపెన్ యూనివర్సిటీస్ సంబంధించినవి, ఎంఐటీస్, హార్వర్డ్ అలాంటి పెద్ద యూనివర్సిటీస్ సంబంధించి మనం వెళ్ళటానికి ఒకప్పుడు వీలు లేని, అవకాశం లేని ప్లేసెస్ లో నుంచి ఆయా లెక్చరర్స్ మాట్లాడిన గొప్ప లెక్చర్స్ ఉన్నాయి. ఇన్వాల్యుబుల్ కంటెంట్ ఉంది, హిస్టరీ ఉంది, ప్రపంచం అంతా ఉంది. మనం అంత ఇన్ఫర్మేషన్, అంత మంచి ఇన్ఫర్మేషన్ ఎవరో ఎక్కడో ఈ వెధవ కంటెంట్ పెడుతున్నాడని, ఈ వెధవ జోకులు వేస్తున్నాడని, ఈ వెధవ పనులు చేస్తున్నాడని మనం ఈ మొత్తాన్ని డిస్కౌంట్ చేసేసి అసలు మా పిల్లలకి స్మార్ట్ ఫోన్ ఇవ్వద్దు, మా పిల్లలు ఫోన్ చూడరు, మా పిల్లలు అది చూడరు, చూడని ఎవరైనా అనుకుంటే పేరెంట్స్, యు ఆర్ లిటరల్లీ పుషింగ్ యువర్ కిడ్స్ జనరేషన్స్ బ్యాక్వర్డ్స్. వాళ్ళు రేపు ఓపెన్ మార్కెట్ లో కానీ, రేపు సొసైటీలో కానీ దే విల్ నాట్ బి కాంపిటేటివ్, దే కెనాట్ ఫేస్ ఇట్, దే విల్ నాట్ అండర్స్టాండ్, దే విల్ ఫాల్
ఫార్ బిహైండ్. అది కాదు మన పర్పస్. సో ఒకటి, స్మార్ట్ ఫోన్ ని మీరు అర్థం చేసుకోండి. రెండు, మీ టీచర్స్ తో మాట్లాడండి, మీ పిల్లల టీచర్స్ తో మాట్లాడండి. మంచి కంటెంట్ ఏదైనా ఉంటే వాటిని చూడనివ్వండి. ఓపెన్ గా మీ పక్కనే మీ దగ్గరే సోఫాలో కూర్చొని వాళ్ళని స్మార్ట్ ఫోన్ ఎలా ఆపరేట్ చేసుకోవాలో నేర్పించండి, చూపించండి. దేర్ ఇస్ నథింగ్ సీక్రెట్ అబౌట్ ఇట్. ఇట్స్ లైక్ బుక్స్ ఓన్లీ. బుక్స్ లో బ్యాడ్ బుక్స్ ఉన్నాయి, బుక్స్ లో మంచి బుక్స్ ఉన్నాయి. మన ఇంట్లో మంచి బుక్స్ రావాలంటే మంచి బుక్స్ వస్తాయి, మన ఇంట్లో బ్యాడ్ బుక్స్ రావాలంటే బ్యాడ్ బుక్స్ వస్తాయి. దెర్ ఇస్ నథింగ్ మోర్ సీక్రెటివ్ దెన్ దట్. కాబట్టి అలా మీరు కిడ్స్ ని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆ కాంపిటెన్సీ బేస్డ్ జనరేషన్ మనం తీసుకురావడానికి ప్రాడజీ లాంటి టీమ్స్, ఈ ప్రాడజీ లాంటి స్కూల్స్ ఏ ప్రయత్నాలు చేస్తున్నాయో వాళ్ళకి మీ పూర్తి సహకారం ఉండాలని, మీరు టీమ్ గా టీచర్స్ ప్లస్ పేరెంట్స్, మీ ఇద్దరు టీమ్స్, మీ ఇద్దరు మీ అబ్బాయిని గురించి పేరెంట్స్ కి బాగా తెలుసు, మీలాంటి అబ్బాయిలు 50 మంది గురించి టీచర్ కి తెలుసు. కాబట్టి మీ మీ ఓన్ మీ మీ పాప గాని మీ బాబు గాని వాళ్ళ సైకలాజికల్ డెవలప్మెంట్ ఎలా ఉందో, వాళ్ళ ఇంటెలెక్చువల్ డెవలప్మెంట్ ఎలా ఉందో, వాళ్ళ ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉందో, వాళ్ళతో మీకు ఏదన్నా కొన్ని స్పెషల్ అబ్జర్వేషన్స్ ఉంటే అవన్నీ ఎవరికి చెప్పాలి? మీరు టీచర్ కి చెప్పాలి. దానికి తగినట్టుగా టీచర్ కూడా కొంత టైలర్ చేసి మీ పాపకో మీ బాబుకో స్పెసిఫిక్ గా ఎంకరేజ్ చేస్తూ వాళ్ళను కూడా అందరితో పాటుగా ఇంకొద్దిగా మెరుగ్గా ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇలా మనం కోఆపరేటివ్ మోడల్లో, విన్ విన్ మోడల్లో ఆ స్టీవెన్ కోవీ చెప్పినట్టుగా మనం, మీరు నాకు హెల్ప్ చేస్తే నేను మీకు హెల్ప్ చేయగలను. మీరు మీ పాప సంగతో బాబు సంగతో నాకేమీ చెప్పలేదు అనుకోండి, ఐ కెనాట్ హెల్ప్ హర్ ఆల్సో అనేదే టీచర్స్ పొజిషన్ ఉంటుంది. టీచర్స్ మనం బ్లేమ్ చేయడానికి లేదు. మనం టీచర్ కి హెల్ప్ చేస్తే టీచర్ మనకి ఎక్స్ట్రా హెల్ప్ చేయగలుగుతుంది. మన బాబు సంగతి టీచర్ తో షేర్ చేసుకుంటే టీచర్ మనకి ఏం చేయాలో చెప్పగలుగుతుంది. లేదా ఆమె టీచర్కి అర్థం కాకపోతే వాళ్ళందరికీ అర్థం అవుతుంది. వాళ్ళకి అర్థం కాకపోతే ఎవరికి అర్థమైందో అక్కడి నుంచి తెచ్చుకుంటారు వాళ్ళు సమాచారం. సో ఇన్ఫాక్ట్ ఇలాంటి స్కూల్స్ ను మనం గ్రేట్ రిసోర్సెస్ గా, కమ్యూనిటీ రిసోర్సెస్ గా, రీజనల్ రిసోర్సెస్ గా వాడుకోవాలని చెప్పేసి పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేసుకుంటూ, ఐ విష్ ఆల్ ద పార్టిసిపెంట్స్ టుడే వెరీ గ్రాండ్ సక్సెస్ అండ్ వెరీ గ్రేట్ ఫ్యూచర్. పేరెంట్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఐ స్పెషల్లీ commend the efforts of Prodigy School, శ్రీనివాస్ గారు, మీ టీం అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.